నమస్కారం. డాక్టర్ రావోస్ డెంటల్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. 4 దశాబ్దాలుగా దంత వైద్య రంగంలో ఎన్నో సేవలు అందించి ఎందరికో ఆదర్శంగా నిలిచిన డాక్టర్ ఓ నాగేశ్వరరావు గారు ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా మన ముందుకు వచ్చేస్తున్నారు. ఆయన్ని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే నాగేశ్వరరావు గారు. నమస్తే అండి. సార్, మిమ్మల్ని కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. మిమ్మల్ని మేము ఎన్నో విధాలుగా చూసాం. అంటే స్కూల్ క్యాంప్స్లో, టీవీల్లో, రేడియోల్లో, తర్వాత ప్రతి చోట ఎక్కడ సేవ ఉంటే అక్కడ మీరు ఉంటారు అనేది చాలామంది నోట్లోంచి వచ్చే మాట. మిమ్మల్ని ఇలా కలుసుకోవడం మాకు చాలా సంతోషంగా ఉంది. మనం తలనొప్పి అనగానే చాలా రీజన్స్ చెప్తూ ఉంటాం. అంటే స్ట్రెయిన్ అవ్వడం వల్లనో, బాగా టైర్డ్గా ఉండడం వల్ల, లేదా టీవీ చూడడం వల్ల, ఇలా అనేక రీజన్స్ చెప్తూ ఉంటాం తలనొప్పికి. అసలు ఈ చిగుళ్ళ వ్యాధి వల్ల కూడా తలనొప్పి వచ్చే అవకాశం ఉందా? కొంచెం మా వ్యూవర్స్కి తెలియజేయండి. చాలామంది తలపోటుతోటి బాధపడుతూ ఉంటారు. అంటే తలపోటు రావడానికి అనేక కారణాలు ఉన్నాయి. మనం ఎక్కువ స్ట్రెయిన్ అయినా తలపోటు రావడం జరుగుతుంది. అంటే ఎక్కువ చదివినా, లేకపోతే ఎక్కువ పని చేసినా, లేకపోతే ఎక్కువ టీవీ చూసినా, ఫోన్ చూసినా ఎక్కువగా తలపోటు వచ్చే అవకాశం ఉంది. అంటే బ్రెయిన్కి మనం కొంచెం రిలాక్స్ అంటే రీఛార్జ్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే మనం ఫోను బ్యాటరీ అయిపోతే రీఛార్జ్ ఎట్లా పెడతామో, అంటే ఛార్జింగ్ ఎట్లా పెడతామో అట్లాగే బ్రెయిన్కి కూడా విశ్రాంతి అవసరం. అట్లాగా విశ్రాంతి ఇవ్వటం అనేది చాలా ఉత్తమం. అట్లాగే ఈ చిగుళ్ళు వ్యాధి వలన కూడా, అంటే ఇట్లా విశ్రాంతి ఇచ్చినా, లేకపోతే కొన్ని మందులు వాడినా కొంతమందికి ఈ తలపోటు అనేది, జ్వరం అనేది ఇట్లాగా తగ్గదన్నమాట. అట్లాగా చాలామంది బాధపడుతూ ఉంటారు. అసలు ఇదంతా ఎందుకు అంటే, ఈ చిగుళ్ళు వ్యాధి కూడా తలపోటు రావడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే మనం ఏదైనా సరే మనం తీసుకునే ఆహారం అది మంచిగా ఆరోగ్యం అంటే బ్యాక్టీరియా రహితంగా ఉన్నట్లయితే అది మనకి ఆరోగ్యాన్ని ఇస్తుంది. ఎప్పుడైతే మనం తీసుకున్న ఆహారము బ్యాక్టీరియాతోటి కలుషితమైపోయి ఉంటుందో ఆ ఆహారం ఏంటంటే మనకి అనారోగ్యాన్ని కలుగజేస్తుంది. ఈ అనారోగ్యంలో అనేక రకాలైన అనారోగ్యాలు, ఈ అనారోగ్యాల్లో ఈ తలపోటు కూడా ఒకటి. కాబట్టి ఈ చిగుళ్ళు వ్యాధి వల్ల కూడా బ్యాక్టీరియా ఇంతకుముందు చెప్పుకున్నట్లనే ఈ మనం తీసుకున్న ఆహారం ఇది చిగుళ్ళ మధ్యలో అది ఇరుక్కుపోయి, అది కుళ్ళిపోయి, తర్వాత మనం ఆహారం తీసుకున్న తర్వాత ఆ ఆహారంతో పాటు ఈ కుళ్ళిన ఆహారం కూడా అది మనం మింగటం, అది జీర్ణకోశంలోనికి పోయి జీర్ణం అయిన తర్వాత అది రక్తంలో కలవటం, రక్తం ద్వారా అది ఇప్పుడు గుండెకి చేరటం, గుండె నుంచి అనేక మొత్తం శరీర అవయవాలన్నిటికి చేరటం అనేది జరుగుతుంది. అట్లాగే తలకు కూడా, బ్రెయిన్కి కూడా చేరుతూ ఉంటుంది అన్నమాట. అంటే ఇనీషియల్ స్టేజ్లో ఇట్లాగా ఉన్నప్పుడు ఈ తలపోటు అనేది కూడా రావటం, అప్పుడప్పుడు జ్వరం కూడా రావటం ఇట్లాగా జరుగుతూ ఉంటాయి అన్నమాట. కొంతమంది ఏంటంటే 1, 2 పళ్ళు, 3 పళ్ళు కొంతమంది అట్లాగే ఉంచుకుంటారు. వాళ్ళు ఏంటంటే ఆ పళ్ళు దేవుడిచ్చిన పళ్ళు అవి ఊడిపోయే వరకు మనం అట్లాగే ఉండాలి, మనం వాటిని బలవంతంగా తీయకూడదు అన్న ఉద్దేశంతో వాళ్ళు ఏం చేస్తారంటే ఆ పళ్ళని అట్లాగే కదులుతున్నా సరే
పళ్ళు తీయించుకోరు, తర్వాత పళ్ళు కట్టించుకోరు. ఇట్లాంటి పరిస్థితుల్లో ఏమవుతుందంటే ఈ బ్యాక్టీరియల్ కన్జంప్షన్ ఎక్కువైపోతుంది అన్నమాట. ఎక్కువైపోయి ఇట్లాగా రోజు తలనొప్పి రావటం, లేకపోతే జ్వరం రావటం, అదే అప్పుడప్పుడు జ్వరం రావటం ఇట్లా జరుగుతూ ఉంటుంది అన్నమాట. ఈ విధంగా ఎవరికైతే ఉంటుందో వాళ్ళు ఏంటంటే ఆ 1, 2 లేకపోతే 3 తినడానికి పనిచేయవు, అంటే ఆహారాన్ని నమలలేరు. కానీ అవి వాటిల్నే ఆ 4 పళ్ళు 5 పళ్ళనే అట్లాగే ఉంచుకుని అట్లాగే కాలక్షేపం చేసి తలపోటు వచ్చినా ఇంకోటి వచ్చినా ఏం పట్టించుకోరు అన్నమాట. కాబట్టి ఇట్లాంటి వాళ్ళు ఏంటంటే నోటిని చాలా శుభ్రం చేసుకోవాలి. నోటిని హైజెనిక్, అది నోటి శుభ్రత. ఎప్పుడైతే నోటిని శుభ్రం చేసుకుంటామో అప్పుడు ఈ తలపోటు కానీ లేకపోతే మిగతా ఈ డిసీజెస్, ఈ వ్యాధులు కానీ రావడానికి అవకాశం ఉండదన్నమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులందరికీ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దండి.